शांति। ओम शांति। शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति। ओम शांति।
ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఈరోజు బాబా మహావాక్యాలు స్మృతితో స్థితి తయారవుతుంది అంతేనా? స్మృతితో స్థితి తయారవుతుంది. సో బాబా మన స్థితిని ఎలా పెట్టుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి. అండ్ రెండోది, మనం ఎప్పుడూ కూడా అవ్వడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. బాబా అంటున్నారు, మనకు స్మృతి కరెక్ట్ గా లేనప్పుడు ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఈరోజు బాబా మన దుఃఖాన్ని దూరం చేసే యుక్తి కూడా చెప్పినాడు. అదే విధంగా బాబా సేవ కోసం సేవ ఎలా చేయాలి, ఎలా మనం ఇంకోళ్ళకి బాబా సందేశం ఇవ్వాలి, దానికోసం ఏం ప్లానింగ్ చేయాలి అన్నది బాబా ఈరోజు అది కూడా క్లియర్ చేస్తున్నారు. బాబా మహావాక్యంలోనే విన్నాం. 31/8/2021 मीठे बच्चे, विशाल बुद्धि बल, बड़ों की ओपिनियन ले, अनेक आत्माओं का कल्याण करो, उनसे हॉल आदि लेकर खूब प्रदर्शनियां लगाओ. ఏమంటున్నారు? మధురమైన పిల్లలు విశాల బుద్ధిగా తయారై పెద్ద పెద్ద వాళ్ళ యొక్క సలహా, ఒపీనియన్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు అన్నది మీరు తీసుకుని అనేక ఆత్మల యొక్క కళ్యాణం చేయండి. వాళ్ళ నుండి పెద్ద పెద్ద హాల్ తీసుకుని చాలా ప్రదర్శనీలు పెట్టండి అంటున్నాడు బాబా. అంటే ప్రదర్శనీల యొక్క సేవ చేయమంటున్నాడు బాబా. ప్రశ్న, अभी तुम्हें कौन सी स्मृति आई है जिसका सिमरण करो तो कभी दुखी नहीं होंगे. ఇప్పుడు మనకి ఎటువంటి స్మృతి అన్నది వచ్చింది, బాబా అంటున్నారు దాని యొక్క చింతన దాని స్మృతిలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు దుఃఖీగా కాము అంటాడు బాబా. अभी स्मृति आई कि हम पूज्य राव थे, फिर रंक बने, अब फिर से बाबा हमें राव बना रहे हैं. ఇప్పుడు మనకు స్మృతి ఏమొచ్చింది అంటే, ఒకప్పుడు మనం పూజ్య రాజులుగా రావుగా ఉన్న వాళ్ళము, ఇప్పుడు రంక్ అంటే ఏమీ లేని వారిగా బీదగా తయారై, ఇప్పుడు తిరిగి మళ్ళీ బాబా నుండి మనం రాజాగా తయారవుతున్నాం. బాబా హమే సారే విశ్వ కా సమాచార్ సునాతే హై, हम वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी को जान गए हैं. బాబా మనకు మొత్తం విశ్వం యొక్క సమాచారం వినిపిస్తున్నారు. అంటే వరల్డ్ యొక్క హిస్టరీ జియోగ్రఫీ గురించి మనం తెలుసుకున్నాం. इन्हीं स्मृतियों का सिमरण करते रहो तो कभी अपने को दुखी नहीं समझेंगे. అంటున్నారు ఏదైతే బాబా మనకు గుర్తు చేయిస్తున్నారో, స్మృతిని ఇప్పిస్తున్నారో దాని యొక్క చింతన చేయండి అంటాడు బాబా. అప్పుడు స్వయం ఎప్పుడు దుఃఖీగా కాము, సదా ఖుష్ రహెంగే, ఎప్పుడు సంతోషంగా ఉంటాము అంటాడు బాబా. పాట ఏముంది? నయనహీనకో రాహ దిఖావో ప్రభు. ఏమంటున్నాడు బాబా? నయనహీనకో రాహ దిఖావో ప్రభు అంటే గ్రెడ్డి వాళ్ళకి ఏం చూపించమంటు వినిపిస్తుందా పాట? చూపించమంట వినిపించింది. పాట వినిపిస్తలేదు అక్కయ్య. వినిపిస్తలేదు, పాట వినిపిస్తలేదు. పెట్టినారా? ఒక్క నిమిషం. पग पग ठोकर पग पग ठोकर तुम्हारी नगरिया की कठिन डगरिया, तुम्हारी नगरिया की कठिन डगरिया, चलत चलत गिर जाऊं मैं प्रभु
हमको राह दिखा प्रभु। ఓం శాంతి. వినిపించింది పాట. ఓం శాంతి వినిపించింది అక్కయ్య. బాబా ఏమంటున్నారు, నయనహీన గ్రడ్డి వాళ్ళకి మార్గం అంటే దారి చూపించమనేసి. అంటే గ్రడ్డి వాళ్ళకి ఎట్లా దారి చూపించాలి చెప్పండి? చూపించొచ్చా? చూపించడం ఉండదు, దారి మీద జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వాలి. స్థూలంగా ఆలోచించండి. ఎవరికైతే కళ్ళు కనిపించవో వాళ్ళకి మార్గం ఏం చూపిస్తాం? కళ్ళు కనిపించిన వాళ్ళకి మార్గం చూపించిన వాళ్ళు నడవగలుగుతారా? నడవలేరు. దాని అర్థం ఏంటి? నయనహీనకు రాహ దిఖావు ప్రభు అంటే గ్రెడ్డి వాళ్ళకి మార్గం చూపించు అంటే దాని అర్థం ఏంటి? గ్రెడ్డితనం అన్నది ఎందుకు వస్తుంది? మూర్ఖత్వం కారణంగా, అజ్ఞానత కారణంగా, అంటే అతి తెలివి కారణంగా కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. బాబా ఈ సమయంలో సంగమ యుగంలో మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, బాబా అంటాడు కదా, మహాను మూర్ఖ దేఖనావుతో ఏ దేకువ అంటే ఆ మూర్ఖత్వము, ఆ అజ్ఞానము, దీని కారణంగా ఈ రెండు కళ్ళు పనిచేస్తలేవంటే బాబా ఈ రెండు కళ్ళ గురించి మాట్లాడతలేదు. మన ఆత్మ యొక్క కళ్ళు, ఆ కళ్ళు మూసుకుపోయింది, దేహ అహంకారం యొక్క కారణంగా మూసుకుపోయింది. కాబట్టి ఇప్పుడు సరైన మార్గం అంటే ఏంటి? ఈ కళ్ళ ద్వారా మార్గం చూడొచ్చు. ఈ కళ్ళు లేకపోతే మార్గం చూపించిన పనికి చెయ్యదు, అంతే కదా. ఇప్పుడు ఈ కళ్ళు లేవనుకోండి, మనకు ఎంత మార్గం చూపించినా మార్గం కనిపించదు. కానీ ఈ కళ్ళు లేకపోతే మార్గం కనిపిస్తుంది. కానీ బాబా ఏమంటున్నారు? దానికి నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయాలి. సో బాబా ఆ సందర్భంలో ఈ పాట అర్థం చేస్తున్నారు మనకు. ప్రతి పాట యొక్క అర్థం భలే, అంటే ఆలోచిస్తే, చింతన చేస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఓం శాంతి. మీఠే మీఠే సికీలధే రూహానీ బచ్చోనే గీత సునా అడుగుతున్నాడు బాబా. మధురాతి మధురమైన సికీలధే పిల్లలు పాట విన్నారా అని అడుగుతున్నాడు బాబా. बच्चे समझते हैं कि बाप को मिलना व बाप से वर्षा लेना बहुत सहज है. బాబా పిల్లలకు అర్థమైంది అంటున్నారు. బాబా ఏమంటున్నారు? బాబాతో కలవడం కానీ, బాబా నుండి వారసత్వం తీసుకోవడం కానీ చాలా సహజం. గాయా భీ జాతా హై బాప్ సే ఏక్ సెకండ్ మే జీవన్ ముక్తి కా వర్షా మిల్తా హై. గాయనం ఏముంది? బాబా నుండి ఒక్క సెకండ్ లో జీవన ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. జీవన్ ముక్తి మన జీవన్ముక్తి అంటే జీవన్ముక్తి మన సుఖ శాంతి సంపత్తి కావచ్చా. జీవన్ముక్తి అంటే ఏంటి? సుఖము, శాంతి, సంపత్తి అంటే మొత్తం కంప్లీట్ అన్నమాట వారసత్వం. ఆ జీవన్ ముక్తి और जीवन बंध दो अक्षर है కదా. జీవన ముక్తి ఇంకా జీవన బంధనం, ఇవి రెండు అక్షరాలు, పదాలు ఉన్నాయి. बच्चे जानते हैं इस समय भक्ति मार्ग और रावण राज्य के कारण सब जीवन बंध में है. బాబా అంటున్నారు పిల్లలకు తెలుసు భక్తి మార్గము లేదా రావణ రాజ్యం నడుస్తుంది కాబట్టి అందరూ ఎందులో ఉన్నారంటే బాబా జీవన బంధంలో ఉంటారు. జీవన బంధనం అంటే ఏంటంటే బాబా ఒక విధంగా లెక్కలోకి వస్తే జీవన బంధనం అంటే దుఃఖం శాంతి. ఇంకా జీవన బంధనం అంటే జీవన బంధన్, జీవన ముక్తి, దేహాభిమానం. ఇంకా బంధనాలలో దుఃఖం అనుభవించడం జీవన బంధనం, బంధాలలో సుఖాన్ని తీసుకోవడం. బాబా ఏమంటున్నారు? ఎందుకంటే ఏ సంబంధం కానీ దుఃఖాన్ని ఇస్తుంది ఈ సమయంలో. బంధనం కానీ ముక్తి కానీ దేని ఆధారంతో వస్తుంది మనకు? బంధనం కానీ కర్మలు మనం చేసుకున్నటువంటి కర్మలే మనల్ని బంధనంలో చిక్కుకొచ్చేస్తుంది. మనం చేసుకున్నటువంటి కర్మలే మనకు ముక్తినిస్తుంది కదా. బాబా అంటున్నారు ద్వాపర యుగం నుండి మనం చేసుకున్నటువంటి కర్మల కారణంగానే ఆ కర్మ యొక్క బంధనంలోకి వచ్చి జీవన బంధనంలోకి వచ్చేస్తున్నాం. కానీ సంగం యుగంలో బాబా మనకు శ్రేష్టమైనటువంటి కర్మ శ్రీమతం ఆధారంతో ఇప్పుడు నేర్పిస్తున్నారు. కాబట్టి ఆ కర్మ యొక్క ఆధారంతో మనం ముక్తిని అనుభవం చేస్తాం. కాబట్టి బాబా అంటున్నారు ఈ రెండుటికి కారణం ఏంటి? ఆధారం ఏంటి? కర్మ.
కాబట్టి ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మ మీద అటెన్షన్, ఆ కర్మ మనల్ని బంధనంలోకి తీసుకెళ్తుందా లేక నన్ను ముక్తి వైపు తీసుకెళ్తుందా, ఇది మనం ఆలోచించి ప్రతి కర్మ చేయాలి. బాప్ ఆకర్ బంధన్ సే ముక్త కర్తే హై, వర్షా దేతే హై. బాబా వచ్చింది సంగం యుగంలో, మనకు ఇటువంటి బంధనంలో ఉన్నాం కాబట్టి దీని నుండి విడిపిస్తున్నాడు బాబా, ముక్తిని ఇస్తున్నాడు. ఆ ముక్తి ఇవ్వడం కూడా ఒక వారసత్వం. जैसे बच्चा जन्म और माँ बाप मित्र संबंधी आदि सब समझ जाते हैं कि वारस पैदा हुआ. లౌకికల్లో ఎక్కడైనా కొడుకు పుట్టగానే అనుకుంటారు తల్లిదండ్రులు కానీ మిత్ర సంబంధికులు కానీ వారసుడు వచ్చినాడు, జన్మ తీసుకున్నాడు అని. जैसे यह समझना सहज है वैसे यह भी सहज है. बच्चे कहते बाबा कल पहले मिसल आप हमको आकर मिले. ఎలాగైతే ఆ విషయం మీకు ఇంత ఈజీగా అర్థమవుతోందో అదే విధంగా ఇది కూడా చాలా సహజం అంటున్నాడు బాబా. బాబా కల్పకృతం లాగా మనతో వచ్చి ఇప్పుడు కలుసుకున్నారు. ఆప్సే హీ సహజ వర్ష పానే కా రాస్తా మిలా, మీ నుండే సహజమైన వారసత్వం పొందే మార్గం లభించింది అని. యహ తో హరేక్ జాన్తే హై నయి సృష్టి కా రచయిత భగవాన్ హీ హై. కొత్త సృష్టిని రచించేది ఎవరు? భగవంతుడు ఒక్కడే. వహ హమ్కో భటకనే సే బచాతే హై. ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనల్ని భ్రమిస్తున్నాం కదా మనం, ఆ భ్రమ ఇంకా భ్రమించటం, ఒక భ్రమలో ఉంటూ భ్రమిస్తున్నాం కదా, ఆ భ్రమ నుండి మనల్ని బాబా ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. కల్ భక్తి కర్తే థే, ఆజ్ బాబ్ సే సహజ జ్ఞాన్ और राजयोग का रास्ता मिला. నిన్నటి వరకు మనం భక్తి చేస్తూ వచ్చాం, కానీ ఈ రోజు సహజమైన జ్ఞానము ఇంకా రాజయోగం యొక్క మార్గం లభించింది. बच्चे अपना अनुभव सुनाते कि हमने बीके द्वारा सुना कि दो बाप है. పిల్లలు వినిపిస్తారట, మేము బ్రహ్మకుమారిల ద్వారా విన్నాం ఇద్దరు తండ్రులు ఉన్నారు అని. ये सिवाय तुम्हारे और कोई मुख से कह ना सके कि दो बाप. మనం అనగలుగుతాం బ్రహ్మకుమారిలం, ఇంకెవరి నోటి నుండి ఇద్దరు తండ్రుల విషయం రాదు. తుమ్హారా హరి బాత్ వండర్ఫుల్ హై. బాబా ఏమంటారు? మనది ప్రతి ఒక్క విషయం చాలా వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే అద్భుతం, చిత్రము, చాలా విచిత్రం, అద్భుతం, అద్భుతం అంటాడు బాబా. వండర్ఫుల్ అంటే అద్భుతము. ఏం అద్భుతం అంటున్నాడు బాబా? ఏ అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు బాబా ఈ రోజు? ఇద్దరు తండ్రులు అంటే పడాయి సే బాప్కు వర్ష మిల్ జాతా బాప్ సే. ఇద్దరు తండ్రుల విషయం మాట్లాడుతున్నాడు బాబా. అంటే బ్రహ్మ కుమారిల నోటి నుండే ఇద్దరు తండ్రుల విషయం వస్తుంది, ఇంకెవరూ కూడా ఈ మాట మాట్లాడలేరు అంటాడు బాబా. అభి స్మృతి మే ఆతా హై जो यहाँ के होंगे उनको झट स्मृति में आ जाएगा. हाँ, स्मृति में आए हुए को भी माया कोई समय जोर से थप्पड़ लगाए विस्मृत कर देती है. చూడండి మాయ ఎలాంటిది అంటాడు బాబా. అంటే బాబా ఏమంటారు? ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది అంటే ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వెంటనే స్మృతిలో వస్తుంది. కానీ స్మృతిలో వచ్చినటువంటి పిల్లలకు కూడా మాయ ఏం చేస్తుంది? దెబ్బ వేస్తుంది. దెబ్బ వేసి విస్మృతిలోకి తీసుకొచ్చేస్తుంది. ఇస్మే బచ్చోं को बड़ा खबरदार रहना है అంటున్నారు. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మృతితో బాప్ని దిలాయ్, గుర్తు ఎవరిప్పించినారు? బాబానే కదా. पवित्रता का कंगन भी पूरा बांधना है. రక్షాబంధన్ కా రహస్య క్యా హే సో తో అభి తుమ్ జాన్తే హో. అంటే పవిత్రత యొక్క కంకణం కట్టుకోవాలి అంటాడు బాబా. రక్షాబంధనం యొక్క రహస్యం ఏంటో మీకే తెలుసు. కిస్నే ఈ ప్రతిజ్ఞ కరాయి? మనతో ఈ ప్రతిజ్ఞ ఎవరు చేయించినారు? కామ్ తో మహాశత్రు హై. బాప్ कहते हैं मेरे साथ प्रतिज्ञा करो कि कभी भी पतित नहीं बनूंगा और मुझे याद करते रहो तो आधा कल्प के पाप जलकर खत्म हो जाएंगे. బాబా ఏమంటున్నారు? మీరు నాతో ప్రతిజ్ఞ చేయండి. శివబాబా ఏం కోరుకుంటున్నాడు? మీరు నాతో ప్రతిజ్ఞ చేయండి, ఎప్పుడూ ఇంకా నేను పతితంగా కాను. ఇంకోటి ఏమంటున్నాడు బాబా? మీరు నన్ను గుర్తు చేయండి. గుర్తు చేస్తే ఏమవుతుంది? అరకల్పం నుండి ఏవైతే పాపకర్మలు ఉన్నాయో అవన్నీ కాలి భస్మం అవుతాయి. బాబా గ్యారంటీ కర్తే హై. బాబా భగవంతుడు మనతో గ్యారంటీ చేస్తున్నాడు. परंतु ये तो बच्चे समझते भी हैं. बाप गारंटी करते, ये तो बात ठीक है. सोनार गारंटी भी क्या करेंगे कि हम पुराने जेवर को नया बनाएंगे? उनका तो ये काम ही है.
మళ్ళీ ఎంత నిరహంకారి అయిపోతాడు చూడండి బాబా. ఒకవైపు బాబా ఏమంటాడు, నేను గ్యారంటీ చేస్తాను. మళ్ళీ ఏమంటాడు, పిల్లలకి తెలిసింది బాబా ఏం గ్యారంటీ చేయగలడు అదైతే సరే గ్యారంటీ చేస్తాడు, మంచిదే. ఒక బంగారము వ్యాపారస్తుడు ఆయన గ్యారంటీ చేస్తాడు కదా, పాత నగల్ని నేను కొత్తదిగా తయారు చేస్తాను అనేసి. అది బాబా అంటున్నారు అది ఆయన పని. ఇప్పుడు సొనార్ అంటే కంసలి, ఆయన ఆటోమేటిక్ గా ఆయన పని అది కదా. బంగారం ఏదైతే ఉందో దాన్ని ప్యూర్ చేసి మళ్ళీ కొత్తదిగా తయారు చేయడం. అలాగే బాబా అంటారు నా పని కూడా అంతే. మీరు ఏదైతే పాత పడిపోయినారో, వికారి అయిపోయినారో, పతిత అయిపోయినారో, మిమ్మల్ని నేను పావనం చేస్తాను. ఇది నా గ్యారెంటీ. ఇది ఇందులో కొత్తది ఏమీ లేదంటాడు బాబా. ఆగ్ మే డాల్నే సే జరూర్ వో సచ్చా సోనా బన్ జాయేగా. నిప్పులో వేస్తే బంగారం కూడా స్వచ్ఛంగా తయారైపోతుంది అంటాడు బాబా, సత్యంగా తయారవుతుంది. तो बाबा समझाते हैं आत्मा में भी खाद पड़ी है, कैसे सतो रजो तमो में आते. बहुत सहज है. బాబా అర్థం చేయించినారు, ఆత్మలోనే కల్తీ జరిగింది అంటే ఏ విధంగా అది ఆత్మ సత్వ రజో తమోలోకి వస్తుంది. ఇది కూడా సహజంగా అర్థం చేసుకోవచ్చు. चित्र भी इसलिए बनाए कि इस पर सहज समझा सके. यूनिवर्सिटी कॉलेजेस आदि में भी नक्शे होते हैं ना अनेक प्रकार के. చిత్రాలలో కూడా చాలా సహజంగా అర్థం చేయించవచ్చు అంటాడు బాబా. యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మ్యాప్స్ ఉంటాయి కదా అనేక రకాలుగా. తుమ్హారీ మీ భీ నక్షే, ఈ చిత్రాలు కూడా మనకు ఒక విధంగా మ్యాప్లు అంటాడు బాబా. తుమ్ అచ్చి రీతి కిస్కో సమझा सकते हो. వీటి ఆధారంతో మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించవచ్చు. జ్ఞాన్ సాగర్ పతిత పావన్ బాప్ హీ ఆకర్ యహ్ రాస్తా బతాతే. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు వచ్చి మనకి మార్గం చెప్తారు. और कोई पतित को पावन बना न सके. నయనహీన దుఃఖీ మనుష్య హే. ఇంకెవ్వరూ కూడా పతితుల నుండి పావనంగా తయారు చేయలేరు. అంటే నయనహీనుడు బాబా అంటున్నారు, దుఃఖీ మనుష్యులు అంటాడు బాబా. అంటే తుమ్ బచ్చే జాన్తే హో పహలే దో యుగో మే, బాబా అంటున్నారు మీకు తెలుసు మొదట ఫస్ట్ 2 యుగాలు ఉన్నాయి కదా, ఆ యుగంలో ఏమంటాడు బాబా, దుఃఖావసంతి లేదు, భక్తి ఉండదు అక్కడ, అరకల్ప భక్తి ఉండదు. బాబా అంటారు ఫస్ట్ 2 యుగాలు ఉన్నాయి కదా, ఆ 2 యుగాలలో దుఃఖం ఉండదు అంటాడు బాబా. నా భక్తి హోతి వహ హి స్వర్గ. దుఃఖము ఉండదు, భక్తి ఉండదు, అది స్వర్గము అంటాడు బాబా. भारत के इस समय के मनुष्यों का और भारत के प्राचीन मनुष्यों का కాంట్రాస్ట్ है ना, పోలుస్తున్నాడు, కంపారిజన్ అంటాడు బాబా. అంటే కాంట్రాస్ట్ చూడండి ఎంత తేడా, అంత అంతరం ఉంది. భారతదేశం యొక్క ఆ సమయంలో ఉన్న మనుషులకి, భారతదేశంలో ఇప్పుడున్న మనుషులకి ఎంత, ఆ మనుషుల్ని ప్రాచీన మనుషులు అంటాడు బాబా. దేవతలను ఏమంటున్నాడు బాబా ఈరోజు, ప్రాచీన మనుషులు. ఎంత అంతరం ఉంది. పరంతు యహ కోయి సమझते नहीं, ఎవరు అర్థం చేసుకోరు. కితనీ పూజ చల్తీ హై, జితనా జితనా జో సాహుకార్ హోతే ఉतना దేవీ దేవతాओं को अच्छे जेवर पहनाते हैं. నిన్న మొన్న ఎన్ని వాట్సాప్ అంటే కృష్ణుడి గురించి, చిన్న కృష్ణుడు బొమ్మకి, బంగారు బొమ్మ అది, ఆ బంగారు బొమ్మకి ఎన్ని నగలు, బంగారు నగలు, ఇంత చిన్న కృష్ణుడు కానీ ఎంత బాగా అలంకరించినారంటే బాబా అంటారు ఎంతగా సాహుకారులు ఉంటారో అంత దేవీ దేవతల్ని చాలా మంచి నగలతో అలంకరిస్తారు. బాబా ఖుద్ అనుభవి హై, ब्रह्मा बाबा तनु स्वयं अनुभवी. बॉम्बे में लक्ष्मी नारायण का जो मंदिर है, उनके ट्रस्टी ने लक्ष्मी नारायण के लिए हीरों का हार बनवाया था. ఇది ఎవరు చెప్తున్నారు, బ్రహ్మ బాబా చెప్తున్నారు అనమాట. లక్ష్మీనారాయణ యొక్క మందిరం ఏదైతే బాంబేలో ఉందో అందులో ఒక ట్రస్టీ, ఆ మందిరానికి ఎవరైతే ఒక ట్రస్టీ ఉన్నారో ఆ ట్రస్టీ ఏం చేసినాడట, ఆ లక్ష్మీనారాయణకి వజ్రాల హారం తయారు చేసి వేసినాడు. बाबा को उस ट्रस्टी का नाम भी याद है. ब्रह्मा बाबा की आ ट्रस्टी का पेड़ को गुर्तुंदंड. पहले शिव बाबा का मंदिर बनाया तो उनको बहुत सजाया, फिर देवताओं का बनाया तो लक्ष्मी नारायण आदि को कितने जेवर पहने. ఆయన ఫస్ట్ శివబాబా మందిరమే కట్టినాడట. కట్టి శివబాబాను కూడా చాలా అలంకరించినాడు. తర్వాత దేవతలు ఎవరు, లక్ష్మీనారాయణుడు, వాళ్ళ ఆయన మందిరం, లక్ష్మీనారాయణ మందిరం తయారు చేసి వాళ్ళకు కూడా చాలా మంచి నగలు తయారు చేసి వేసినాడట. ఉస్ సమయ కిतना धन होगा, ఆలోచించండి బాబా అంటారు ఆ సమయంలో ఎంత ధనం ఉండే. మొహమ్మద్ గజ్నవి కిట్నే ఊంట్ భర్కర్ లేగే. మొహమ్మద్ గజ్నవి హిస్టరీ ఉంది 17 సార్లు వచ్చినాడు అనేది. అంటే ఎన్ని ఒంటల మీద ఎన్ని నగలు, వజ్రాలు, వైఢూర్యాలు తీసుకొని పోయినాడు. భారత్ మే కిतना అథాహ ధన్ థా.
ఆలోచించండి అంటే బాబా భారతదేశంలో ఎంత ధనం ఉంది. అభి తుమ్ యథార్థ రీతి సమజ్తే హో హమారా భారత్ క్యా థా. ఇప్పుడు మీరు యథార్థంగా అర్థం చేసుకోగలరు మన భారతదేశం ఏముండే. హమారే భారత్ మే కుబేర్ కా ఖజానా థా. ఏమంటాడు బాబా, మన భారతదేశంలో కుబేర్ ఖజానా ఉండింది. ఒక వీర పద్మ ఏంటది ఆ టెంపుల్ పేరేంటి, పద్మనాభ స్వామి టెంపుల్, అనంత పద్మనాభ స్వామి. అందులో అయితే బంగారం చూస్తే, నగలు చూస్తే ఏం వర్ణించరాదనమాట. ఇంకా రెండు తీయనే లేదు తలుపులు. అంటే ఆలోచిస్తే అది ఒకటే చూస్తే ఇట్లా అనిపిస్తుంటే ఈ కలియుగాంతంలో మరి సత్యుగం ఆదిలో ఎంత ఉండొచ్చు ఆలోచించండి. అందుకే బాబా అంటారు హీరే జవహారంకి మందిర్ బనాతే థే. ద్వాపర యుగంలో మనం మామూలు మందిరాలు కట్టలే, వజ్రాలు వైడూర్యాలతో మందిరాలు కట్టినాం. అభి వ చీజే హై నహీ, సబ్ లూట్ కర్ లే గయే. ఎలాగైతే జనాభా పెరుగుతూ పోయిందో, స్వార్థం పెరుగుతూ పోయిందో, అప్పుడు మనుషులు ఏం చేస్తూ వచ్చారు అంటే మామ మందిరాల్ని దోచుకున్నారు. అభి తో క్యా హాల్ హువా హై. ఆలోచిస్తే ఇప్పుడు ఏం గతి అయింది. తుమ్ హీ पूज्य राव थे, फिर तुम ही 84 जन्म ले पूरे रंक बने हो. బాబా అంటే మీరే పూజ్య రాజులుగా ఉన్నవాళ్ళు, మీరే 84 జన్మలు తీసుకొని ఏమీ లేని వారుగా తయారైపోయినారు. ऐसी ऐसी बातें घड़ी घड़ी सिमरन करनी चाहिए, तो फिर कभी कभी तुम अपने को दुखी नहीं समझेंगे. బాబా అంటే పదే పదే ఇది చింతనలో రావాలి. ఒకప్పుడు నేను రాజాగా ఉన్నదాన్ని, ఇప్పుడు ఏమైపోయినా రంక్ అయిపోయినాం, అంటే ఏమీ లేని వారుగా. అంటే ఇలా చింతన చేస్తే స్వయం ఎప్పుడు మీరు దుఃఖీ కారు అంటాడు బాబా. దిల్ మే సిమరన్ కర్తే రహేంగే హమ్ బాబా సే క్యా లే రహే. ఈ సంతోషం ఉంటుంది. ఏంటి ఇలా చింతన చేస్తే నేను బాబా నుండి ఏం తీసుకుంటున్నాను. బాబా ఆకర్ హమ్కో సారీ విశ్వ కా సమాచార్ సునారు. బాబా మనకు మొత్తం విశ్వం యొక్క సమాచారం వినిపిస్తున్నారు. ఏ వరల్డ్ కి హిస్టరీ జోగ్రఫీ కోయి భీ నహీ జానతే. ఇది మొత్తం ప్రపంచం కదా, ప్రపంచం యొక్క హిస్టరీ జోగ్రఫీ గురించి ఎవరికి తెలియదు అంటాడు బాబా. తుమ్ జానతే హో పహలే ఏక్ ధర్మ్ ఏక్ రాజ్యం ఏక హీ మత్ ఏక భాష థీ. మనకు తెలుసు ఫస్ట్ లో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష ఉండింది. మరి అన్ని ఒకటే ఉన్నప్పుడు, అన్ని ఒకటిగానే ఉన్నప్పుడు ఏముంటది, గొడవలు ఉండవు, ఇంకా గొడవలు లేవు కాబట్టి సుఖం దుఃఖం ఉండదు. అవి సుఖీ థే, ఒకటే ఉండే కాబట్టి సుఖీ. 10 ఉంటే గొడవలు दुखी. पीछे यह आपस में झगड़ने लगे और भारत टुकड़ा टुकड़ा होने लगा. पहले ऐसे नहीं था. తర్వాత పరస్పరంలో గొడవలు, యుద్ధాలు, తర్వాత భారత్ భూమిని ఏం చేస్తూ వచ్చారు, ముక్కలుగా చేస్తున్నారంటాడు బాబు. ఫస్ట్ లో ఇలా లేకుండే. వహా కోయి భీ కిస్మ్ కా దుఃఖ్ నహీ థా. ఇలాంటి దుఃఖం లేకుండే. బీమారీ కా నామ్ నిషాన్ నహీ థా. అక్కడ రోగాలే లేవంటాడు బాబు. उसका नाम ही है स्वर्ग. तुमको अपनी स्मृति आई, దాని పేరే స్వర్గము. మీకు మీ స్మృతి వచ్చిందంటే బాబు. बरोबर कल्प कल्प हमको विस्मृति होती है, फिर स्मृति में आता है. తప్పకుండా బాబా అంటారు కల్పకల్పం మనకు విస్మృతి అనేది జరుగుతుంది, మళ్ళీ స్మృతిలోకి వస్తాం. पहले एक भूल हुई है जो रचता और रचना को भूल गई. ఫస్ట్ మొదటి పొరపాటు ఏం జరిగింది అంటే బాబా, ఒక పరమాత్మ రచయితనే మర్చిపోయినాం. అభి తుమ్ ఆది మధ్యాంతకు జానతే హో. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మనం ఆది మధ్యాంతాన్ని తెలుసుకున్నాం. సత్యుగ్ మే భీ ये नॉलेज नहीं होगी तो फिर परंपरा कैसे चल सकती है. సత్యుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు అంటాడు బాబా. అలాంటప్పుడు మరి పరంపర ఎలా నడుస్తుంది అంటే బాబా. నడుస్తుందా పరంపర? ఆలోచించండి ఒకసారి. సత్యుగంలో లేనప్పుడు పరంపర అనే మాట ఎలా వర్తిస్తుంది? उस समय मुख्य तो उस समय मुख्य तो राजी लोग ही होते हैं, ऋषि मुनि थोड़ी होते हैं. బాబా సత్యుగంలో ఋషులు మునులు ఉండరు, ఆ సమయంలో రాజులు మాత్రమే ఉంటారు. వి ద్వాపర్ సే ఆతే హై. ఎవరు ఋషులు మునులు ద్వాపర యుగం నుండి వస్తారంటాడు బాబా. ఋషి ముని ఆది కో ఖాన్ పాన్ భీ రాజాओं से ही मिलता है. బాబా అంటే ఋషులు కానీ మునులు కానీ వాళ్లకు భోజనం అన్నది ఎవరి నుండి వస్తుంది అంటాడు బాబా,
రాజుల నుండి వస్తుంది అట. రాజాయే సంభాల్ కర్తే హే క్యూకి ఫిర్ భీ సన్యాస్ కర్తే హే, రాజులే వాళ్ళని చూసుకుంటారంటే బాబా, ఎందుకంటే వాళ్ళని చూసుకునేది రాజులు. ప్రాచీన్ భారత్ కా ప్రాచీన్ రాజయోగ్ గాయా జాతా హై. ప్రాచీన భారతదేశంది ప్రాచీన రాజయోగం గాయనం ఉంది. ప్రాచీन ऋषि मुनि नहीं कहेंगे, भद्द द्वापर में ही आते हैं. ప్రాచీన ఋషి ముని అనబడదు అంటే బాబా, అంటే సత్యుగము త్రేతాయుగంలో రాజులే ఉంటారు, కానీ ద్వాపర యుగం నుండి ఋషులు మునులు ఉంటారు. కానీ ఈ ఋషుల మునుల పాలన కూడా ఎవరు చేస్తున్నారు? రాజులే చేస్తారు అంటే బాబా. అంత మాత్రాన ఋషుల మునుల్ని ప్రాచీనము అనరాదు అంటే బాబా, ఎందుకంటే వాళ్ళు ద్వాపర యుగం నుండి వస్తారు. వह राजाओं के आधार पर चलते हैं, कहते हैं हम रचिता और रचना को नहीं जानते. విచిత్రం ఏంటంటే వాళ్ళు స్వయం అంటారు అనమాట, మేము రచయిత ఇంకా రచన గురించి తెలీదు మాకు అని. బాప్ कहते हैं ये खुद राजाए भी नहीं जानते. చలో ఋషులు మునుల్ని వదిలి ఏంటంటే బాబా, ఈ రాజులకు కూడా తెలియదు కదా రచయిత రచన గురించి. ఏ రాజులకు తెలియదు? రాజులకు తెలియదు. ఏ రాజులకు తెలియదు అంటాడు బాబా? ప్రాచీన రాజులు ఎవరు? లక్ష్మీనారాయణ, దేవీ దేవతలు, లక్ష్మీనారాయణులు, వాళ్ళకే తెలియదు అంటాడు బాబా కదా. ఆ రాజులకే తెలియదు, రచయిత రచన గురించి తెలియనప్పుడు ఈ ఋషులు మునులు కూడా అంటూ వచ్చారు మాకు తెలియదు అనేసి. మరి అలాంటప్పుడు ఈ పరంపర అనే మాట వర్తించదు అంటాడు బాబా. సో ఈ దునియా మే కోయి భీ ఇస్ నాలెడ్జ్ కో నహీ జానతే. బాబా అంటారు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఈ జ్ఞానం గురించి తెలియదు. అభి తుమ్ బచ్చే సమజ్దార్ బనే హో. ఏమంటున్నాడు బాబా? మనం ఏమైనామంట? ఏమైనాం మనం? సమజ్దార్. నిజంగా సమజ్దార్ అయినాం మనం. లక్ష్మీ నారాయణ కే మందిర్ జో బనాతే ఉनको तुम लिख सकते. లక్ష్మీనారాయణ మందిరాలు ఏదైతే తయారు చేస్తారో వాళ్ళకి మీరు రాయండి, ఎవరైతే తయారు చేస్తారో. इतने लाखों रुपए खर्च कर मंदिर बनाया परंतु उनकी जीवन कहानी का आपको पता ही. బాబా అడుగుతున్నారు వాళ్ళకి రాయండి. ఇంత లక్షల ఖర్చు పెట్టి మీరు మందిరాలు తయారు చేస్తున్నారు, ఆ లక్ష్మీనారాయణ యొక్క జీవిత చరిత్ర గురించి మీకు తెలుసా? ఇన్హోనే రాజ్య కేసే పాయా ఫిర్ కహా చలేగే. వీళ్ళు ఈ రాజ్యాన్ని ఎలా పొందినారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినారు అనేసి. అభి కహా హే హమ్ ఆప్కో సబ్ రాజ్ బతా సక్తే హై. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మేము ఆ రహస్యాలన్నీ మీకు చెప్తాము అని. ఐసా ఉన్హోంకో లిఖ్ సక్తే హో. ఇంత ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట ఇది. ఈ విధంగా మీరు వాళ్ళకి రాయొచ్చు అంటాడు బాబా. तुम बच्चे तो हर एक का जीवन कहानी को जान चुके हो तो क्यों नहीं लिखना चाहिए. బట్ మీకు పిల్లలకు ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్ర తెలుసు కాబట్టి మీరు రాయొచ్చు అంటాడు బాబా. हमको टाइम दो तो हम एक एक की जीवन कहानी बताएंगे. మీరు మాకు టైం ఇస్తే మేము మీకు ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తాము. శివకి మందిర్ జో బనాతే హే ఉన్కో భీ తుమ్ లిఖ్ సక్తే. ఒక లక్ష్మీనారాయణ మందిరం కట్టేవాడికే రాసేది కాదు, శివుడి యొక్క మందిరం తయారు చేసేటోళ్ళకు కూడా మీరు రాయొచ్చు అంటాడు బాబా. బనారస్ మే శివ్ కా మందిర్ కిత్నా బడా హే. బాబా అంటారు బనారస్ లో శివుడి యొక్క మందిరం చాలా పెద్దగా ఉందంట. ఎవరెవరు వెళ్ళొచ్చినారు చెప్పండి? బనారస్ ఎవరెవరు వెళ్ళొచ్చినారు? నేను వెళ్ళబోయింది కాశీ వెళ్ళొచ్చు. బనారస్ కాశీ కదా పోయింది. వహా భీ ట్రస్టీ లోగ్ హోంగే. అంత పెద్ద మందిరానికి ట్రస్టీలు ఉంటారు కదా. కోషిష్ కర్నీ చాయి బడో కో సమझाए. ప్రయత్నించాలంటే బాగా పెద్దవాళ్ళకి అర్థం చేయించడానికి. బడే ఆద్మీ సమझ जाए तो उनका आवाज बहुत होता है. పెద్ద మనుషులు అర్థం చేసుకుంటే వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు అంటాడు బాబా, ప్రత్యక్షం అయిపోతాడు బాబా. గరీబ్ లోగ్ ఝట్ సున్ లేతే మదద్ బడోంకి లేని. పేద పిల్లలు ఎలాగో వింటారంటాడు బాబా, వెంటనే వింటారు. కానీ సహాయం మాత్రం పెద్దవాళ్ళకి తీసుకోవాలి. ओपिनियन भी बड़ों को लिखवानी है क्योंकि उनका आवाज भी मदद करता. ఒపీనియన్ అన్నది కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేత రాయించుకోవాలంటే బాబా, ఎందుకంటే వాళ్ళ ఒక మాట చెప్తే చాలు ఆటోమేటిక్ గా సహాయం లభిస్తుంది. వాస్తవమే భయ్ ఇట్నా ఆవాజ్ కర్తేనే జిత్నా హోనా చెయ్యి. వాస్తవానికి వాళ్ళంత చేస్తలేరంటాడు బాబా, ఎంత ఉండాలో. तुम प्रेसिडेंट को भी समझाते हो, अच्छा भी कहते. चीफ मिनिस्टर गवर्नर आदि ओपनिंग करते, लिखते हैं ये बीके तो बहुत अच्छा सहज राष्ट्र ईश्वर से मिलने का बताते हैं, परंतु
ఈశ్వర్ క్యా చీజ్ హై ఏ కుచ్ భీ నహీ సమజ్తే. బాబా అంటారు మీరు ప్రెసిడెంట్ కూడా అర్థం చేయిస్తారు, చాలా మంచిది మంచిది అని అంటారు. చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి వస్తారు, అందులో వాళ్ళు ఒపీనియన్ రాస్తారు. ఏంటంటే బ్రహ్మకుమారిలు చాలా సహజంగా చాలా మంచిగా మార్గము ఈశ్వరుడితో కలిసేది చూయిస్తారు అని. కానీ ఈశ్వరుడు ఏంటి అన్నది మాత్రం వాళ్ళు స్వయం అర్థం చేసుకోరు అంటాడు బాబు. సిర్ఫ్ ఉస్ సమయకి అయితే రాస్తా బడా అచ్చా. మనం చెప్తే ఆ టైంలో ఏమంటారు, వీళ్ళు చెప్పేది చాలా బాగుంది, వీళ్ళ మార్గం చాలా బాగుంది. శాంతి మిల్నే కా మార్గ అచ్చా హై. శాంతి మనకి ఏదైతే కావాలో ఈ వీళ్ళు చెప్పే మార్గం చాలా బాగుంది అని అంటారు. పరంతు ఖుద్ నహీ సమజ్తే. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, స్వయం అర్థం చేసుకోరంటాడు బాబా. बाबा बड़ों बड़ों को समझाने के लिए भी कहते हैं, बड़े बड़े मनुष्यों से बड़े बड़े जो नामी ग्रामी हॉल है वह ले लो. పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం చేయించడానికి బాబా చెప్తూ ఉంటారు, వాళ్ళ నుండి పెద్ద పెద్ద హాల్ తీసుకోండి ఏవైతే ప్రసిద్ధంగా ఉన్నాయి. బోలు हम सब मनुष्यों के कल्याण के लिए यह प्रदर्शनी हमेशा के लिए रखना चाहते हैं, सिर्फ एडवर्टाइज करनी है. బాబా అంటున్నారు వాళ్ళకి చెప్పండి, మనుషుల కళ్యాణం కోసం ఇది ప్రదర్శని ఎప్పటికీ పెట్టాలనుకుంటున్నాం, కేవలం మేము అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నాం. ऐसे 50 या 100 హాల్ లేనే चाहिए. ఎన్ని హాల్స్ తీసుకోమంటున్నాడు బాబా, 50 నుండి 100 హాల్స్ తీసుకోవాలంట. భారత్ తో బహుత్ బడా హై నా. ఆ లెక్కలో భారతదేశం చాలా పెద్దది. ఏక్ షహర్ మే ఎన్ని తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి బాబా? 50 నుండి 100 వరకు చెప్తున్నాడు, మొత్తం దేశం లెక్క వేసి. మరి ఒక్కొక్క సిటీలో ఎన్ని తీసుకోవాలి, ఒక్కొక్క సిటీలో ఏక్ షహర్ మీ 10-12 హాల్ లేలో. పెద్ద సిటీలో ఎంత తీసుకోవాలంటే బాబా 10 నుండి 12 హాల్స్ తీసుకోండి. అఖబార్ మే పడ్ జాయే ఇతనే హాలో మే ప్రదర్శని హో రही. యాక్చువల్లీ బ్యూటిఫుల్ థింగ్ ఏముంటదంటే ఒకే టైంలో ఒకే క్షణంలో ఓపెనింగ్ అవ్వాలి, ఒకే టైంలో ఒకే రోజులలో అన్ని వైపుల మొత్తం భారతదేశంలో అన్ని హాల్స్ లో ప్రదర్శని సేవ అవ్వాలి. జిన్కో సమజ్నా హై వో ఆకర్ సమझे. మీడియాలో అలా ప్రచారం చేసినాం అనుకోండి భలే ఉంటది. బాబా అంటారు ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. तो कितने का कल्याण हो जाए. बच्चों को बड़ा विशाल बुद्धि बनना चाहिए. పిల్లలు ఎలా తయారు కావాలి, విశాల బుద్ధి. సర్వీస్ बच्चों को करनी चाहिए ना. సేవ ఎవరు చేయాలంటాడు బాబా, పిల్లలు కదా. బాప్ सब बच्चों को कहते हैं प्रदर्शनियां बहुत जोर शोर से करो. పిల్లలకి చెప్తాడనమాట బాబా, ప్రదర్శనలు మాత్రం చాలా హై బాంబ్ అంటే ప్రచారం చేస్తూ షో చేస్తూ చేయండి. బాబా తయారీ కరా రహే బచ్చోं को कोशिश करनी चाहिए सब समझने की बातें. బాబా అన్ని తయారీ చేయిస్తున్నాడు, పిల్లలు ప్రయత్నించాలి కదా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. భగవాన్ ఆతే హే ప్రజాపితా బ్రహ్మ ద్వారా రచన రచతే హే ప్రజాకి. భగవంతుడు వస్తాడు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచిస్తాడు. దేంది, ప్రజలది. తో జరూర్ కితనే బ్రాహ్మణ రచే హోంగే. మరి ఆ లెక్కలో ఎంతమంది బ్రాహ్మణులను రచించి ఉండొచ్చు. ఫిర్ రచ రహే కితనే బ్రాహ్మణ బ్రాహ్మణియా హే. ఆ లెక్కలో ఎంతమంది బ్రాహ్మణీలు ఉన్నారంటే బాబా. బాబా యహ బ్రాహ్మణ ధర్మ రచతే హే. సంగం పర్ బాబా బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తున్నాడు. ఇక్కడ సంగం యుగంలో तुम प्रैक्टिकल में देख रहे हो और समझ रहे हो, और यह बातें कोई शास्त्रों में नहीं है. ప్రాక్టికల్ లో మీరు చూస్తున్నారు అంటే బాబా అర్థం చేసుకుంటున్నారు, ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. तुम बच्चे समझते बाबा आते ही तब है कब. మన పిల్లలకు తెలుసు पुराने दुनिया के अंत. ఎప్పుడు వస్తాడు బాబా, संगमयुगों लोपट कलयुग का अंत, सतयुग का आदि, जो बीच का समय, इसको कल्याणकारी पुरुषोत्तम संगम युग का. అంటున్నారు జబ్ పతిత దునియా కో పావన్ బనానా హోతా హై. ఎప్పుడైతే పతిత ప్రపంచం అయిందో దాన్ని పావనంగా చేసేది ఉంటుందో అప్పుడు వస్తాను. అభి జానతే హై పరమాత్మా ప్రజాపిత బ్రహ్మ ద్వారా హీ రచన రచతే. ఇది కూడా తెలుసు కదా, పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన రచిస్తాడు. పరంతు కబ్ రచితే ये नहीं समझते.
ఎప్పుడు రచిస్తాడన్నది ఇది అర్థం చేసుకోరు. వह समझते हैं कोई नई रचना रचते होंगे, ఏదో కొత్తది సృష్టిస్తాడేమో భగవంతుడు అనుకుంటారట. ब्रह्मा को तो सूक्ष्म वतन में समझते हैं. अभी तुम समझते हो प्रजापिता ब्रह्मा तो यहाँ है. బ్రహ్మాని సూక్ష్మవతనంలో ఉన్నాడు అనుకుంటారు, కానీ మనకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు. तुम सूक्ष्म वतन में आते हो. బాబా మనకు ఇన్విటేషన్ ఇస్తారన్నమాట. ఎక్కడ పోయి కలవచ్చు బ్రహ్మాని? ఎక్కడ కలవచ్చు? సూక్ష్మవతనంలో అంటాడు బాబా. పవిత్ర బన్ ఫిర్ ఫరిష్తే బన్ జాతే హో. సూక్ష్మవతనంలో వెళ్ళాలి అంటే పవిత్రంగా ఈ ఫరిష్తలుగా తయారవుతాం. సాక్షాత్కార్ करते हैं, बच्चे आकर सुनाते हैं, वहां మూవీ చల్తీ है. పిల్లలు కొంతమంది సాక్షాత్కారం కూడా చేస్తారు కదా, వచ్చి వినిపిస్తారనమాట. అక్కడ కంప్లీట్ గా మూవీ నడుస్తుంది. वह है मूवी वर्ल्ड. तुमने मूवी बायोस्कोप भी देखा था. బాబా అంటారు అది మూవీ వరల్డ్. ఏది? సూక్ష్మవతనం. అయితే మీరు మూవీ బయోస్కోప్ కూడా చూసారు కదా, అవి ప్రాక్టికల్ సబ్ బాతోं को तुम जान चुके. ప్రాక్టికల్ లో మీరు ఈ విషయాలని తెలుసుకున్నారు. మూల్ వతన్ హే సైలెన్స్ వరల్డ్, వహా ఆత్మ రహతి హై. మూలవతనం అంటే పరంధామం, అది సైలెన్స్ వరల్డ్ అంటారు బాబా. అక్కడ ఆత్మలు ఉంటాయి. సూక్ష్మవతన్ మే సూక్ష్మ శరీర భీ హై, तो जरूर कुछ भाषा भी होगी. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి తప్పకుండా భాష కూడా ఉంటది కదా. तुम बच्चों की बुद्धि में है, हम आत्माओं का स्थान शांति धाम है, फिर सूक्ष्मवतन है. పిల్లల బుద్ధిలో ఇది ఉంది, మనం ఆత్మలం ఉండే స్థానం శాంతిధామం, తర్వాతనే సూక్ష్మవతనం. వహా బ్రహ్మ విష్ణు శంకర్ रहते हैं. సూక్ష్మవతనంలో ఎవరు ఉంటారు? బ్రహ్మ, విష్ణు ఇంకా శంకరుడు. और यह है కలియుగ్ और సత్యుగ్ का సంగం. ఇప్పుడు నడుస్తున్నది ఏదంటాడు బాబా? కలియుగము ఇంకా సత్యుగం యొక్క సంగం యుగం. यहाँ बाप आते हैं, यहाँ से तुम ब्राह्मण जाते हो पियर घर और ससुर घर. బాబా అంటున్నారు ఇక్కడ నుండి మనం బ్రాహ్మణులం వెళ్తాం. ఫస్ట్ ఇంటి తల్లి వారింటి నుండి అత్తవారింటికి వెళ్తాం. यहाँ दोनों तुम्हारे पियर है. बाप दादा दोनों मेहनत करते हैं बच्चों को फूल बनाने. ఇవి రెండు మనకు తల్లి వారి ఇళ్ళతో సమానం అంటాడు బాబా. ఏది? ఏ రెండు ఇళ్ళు? ఏ రెండు ఇళ్ళు? పరంధాం సత్యం. తల్లి వారి ఇల్లు బాబా. పరంధామం తల్లి వారి ఇల్లు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మధుబన్. మధుబన్ ఇప్పుడున్న సంగం యుగం కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే తల్లివారి ఇల్లే. తర్వాత అత్తవారి ఇల్లు అంటే బాబా లెక్కలో సత్యయుగం. బాబ్దాద దోనో మెహనత్ కర్తే, ఇద్దరు కష్టపడుతున్నారు కదా మన మీద, మనల్ని పుష్పంగా తయారు చేస్తున్నారు. ముసల్మాన్ బి कहते हैं गार्डन ऑफ अल्लाह. ముసల్మాన్లు కూడా ఏమంటారు? गार्डन ऑफ अल्लाह అని అంటారు. कराची में एक पठान था, वो सामने खड़ा होता था, देखते देखते गिर पड़ता था. కరాచీలో ఒక పఠాన్ ఉండేదన్నమాట. బాబా ఎదురుగా వచ్చి నిల్చునేది. బాబాని చూస్తూ చూస్తూ పడిపోయేవాడు అనమాట. పూछा जाता था तो कहता था हम खुदा के बगीचे में गया, खुदा ने फूल दिया. ఏమంటుండేనంట మళ్ళీ లేచినప్పుడు, నేను ఖుదా అంటే భగవంతుడి యొక్క తోటలోకి వెళ్ళినాను, అక్కడ నాకు భగవంతుడు పుష్పం ఇచ్చినాడు అని. అప్పుడు ఉनको ज्ञान तो है नहीं, పాపమైన జ్ఞానం అయితే లేదు కదా. तुम अभी समझते हो बगीचा किसको कहा जाता, और यह है कांटों का जंगल और वह है फूलों का बगीचा. తోట, పూల తోట దేని అనాలి అన్నది నీకు తెలుసు అంటాడు బాబా. ఇప్పుడున్నది ముళ్ళాడవి. తుమ్హారీ బుద్ధి మే సారా రాజ్ హే. సత్యుగ్ క్యా హే, కలియుగ్ క్యా హే. ఏమంటాడు బాబా? సత్యుగ్ క్యా హే, కలియుగ్ క్యా హే, తుమ్కు బహుత్ ఖుషి హోనీ చాహియే. ఇది కూడా ఒక రహస్యం అంటాడు బాబా. సత్యుగం ఏంటి, కలియుగం ఏంటి అన్న రహస్యం మీకు తెలుసు, కాబట్టి మీరు చాలా సంతోషంలో ఉండాలి. సారా చక్ర తుమ్హారీ బుద్ధి మే హే, విస్తార్ తో ఇంకా బహుత్ హే. మొత్తం చక్రం మీ బుద్ధిలో ఉంది అంటాడు బాబా, విస్తారం కూడా చాలా ఉంది. తుమ్హారీ బుద్ధి మే కిత్నా షార్ట్ మే బైఠా హువా హై. నీ బుద్ధిలో ఇంత షార్ట్ లో ఉంది అంటాడు బాబా. तुम बच्चों ने रचता बाप द्वारा रचता और रचना को जाना है. మనం పిల్లలము రచయిత బాబా ద్వారా రచత అంటే స్వయం తండ్రి గురించి, రచన గురించి తెలుసుకున్నాం. బ్రహ్మకు రచతా నహీ కహెంగే. బ్రహ్మ బాబాని
రచయిత అని అనరాదు. రచయిత ఏక్ హే, బలిహారి భీ ఏక్ కి హే. రచయిత ఒక్కడే, బలిహారం కూడా ఎవరి మీద? బలిహారం ఎవరిది? శివబాబాదే. బలిహారం బ్రహ్మబాబాదా? బలిహారం ఎవరిది? శివ బాబా బలిహారం ఎవరిది? శివ బాబా बाबा का పిల్లలది పిల్లలు ब्रह्मा बाबा बाबा का है, शिव बाबा का है. శివబాబాదే. ఒక్క శివబాబాదే, బ్రహ్మాది కాదు అంటాడు బాబా. पहले रचना ब्रह्मा की है, फिर कहेंगे कृष्ण की. ఫస్ట్ శివబాబా వచ్చి ఎవరిని రచిస్తాడు? బ్రహ్మాని రచిస్తాడు. తర్వాతనే కదా శ్రీకృష్ణుడు. బ్రహ్మ హే తో బ్రాహ్మణ భీ జరూర్ చాహియే. బ్రహ్మ ఉంటేనే కదా బ్రాహ్మణులు తప్పకుండా అవసరం. పాండవుకో బ్రాహ్మణ నహి సమझेंगे. బాబా అంటున్నారు లౌకికల్లో వాళ్ళు ఏమంటారు? పాండవుల్ని బ్రాహ్మణులు అనుకోరు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ చాయి. यह है रूहानी यज्ञ, इसको स्पिरिचुअल नॉलेज कहा जाता. ఇది రూహానీ యజ్ఞం అంటాడు బాబా. దీన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అనబడుతుంది. रूह को वही बाप ज्ञान देंगे. आत्मा को आ तंद्री ज्ञानम इस्तार. तुम जानते हो हमको मनुष्य नहीं पढ़ाते, सभी आत्माओं को बाप पढ़ाते. మనకి ఎవరు మనుషులు చదివిస్తలేరు, మనందరి ఆత్మలకి తండ్రి చదివిస్తున్నారు. कहते भी हैं ब्रह्मा द्वारा स्थापना. कृष्ण थोड़े कहेंगे वह तो हो भी ना सके అంటారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. అంటే కృష్ణుడు అనలేము, ఎందుకంటే ఆయన ఈ కలియుగంలో ఉండడు. బ్రహ్మ ద్వారా స్థాపన కౌన్ కరాతే హై? క్యా కృష్ణ? బ్రహ్మ ద్వారా ఎవరు స్థాపన చేస్తున్నారు? కృష్ణుడు చేస్తున్నాడా? శివబాబా నహీ, పరం పితా परमात्मा विष्णु द्वारा पालना. ब्रह्मा और विष्णु का कितना पार्ट है చూడండి. విష్ణు ద్వారా పాలన. కానీ బాబా ఏమంటున్నారు? బ్రహ్మ ఇంకా విష్ణుది ఎంత పాత్ర ఉంది. బ్రహ్మ ముఖ వంశావళి ही फिर जाकर विष्णुपुरी के देवता बनते. ब्रह्मा सो विष्णु, विष्णु सो బ్రహ్మ. బ్రహ్మ ముఖ వంశావళిని విష్ణుపురిలో వెళ్ళి దేవతలుగా తయారవుతారు. బ్రహ్మని విష్ణు, విష్ణుని బ్రహ్మగా తయారవుతారు. పిల్లలకి అర్థం చేయించినాడు బాబా. బ్రహ్మ సో విష్ణు బన్నీని ఎంత టైం పడుతుంది? బ్రహ్మ విష్ణుగా మారడానికి ఎంత టైం పడుతుంది? 1 सेकंड. విష్ణు నుండి బ్రహ్మ అవ్వడానికి 84 जन्म. 84 జనం. కిత్నీ వండర్ఫుల్ బాతే. ఎంత అద్భుతం కదా, ఇది ఎవ్వరు మనకు చెప్పలేరు. కోయి భీ సమझ भी ना सके. అర్థం చేయించిన అర్థం కాదంటాడు బాబా. यह है बेहद की बातें. बेहद के बाप से बेहद की पढ़ाई पढ़, बेहद का राज्य लेना है. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువుకుని అనంతమైన రాజ్యం తీసుకోవాలి. సృష్టి చక్ర को जानना है. ఆత్మ ही जानती है శరీర ద్వారా. ఈ సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోవాలి. ఆత్మనే తెలుసుకుంటుంది శరీరం ద్వారా. ऐसे नहीं कि शरीर नॉलेज लेता है आत्मा द्वारा. ఇలా కాదు. శరీరం జ్ఞానం తీసుకుంటుందా ఆత్మ ద్వారా? నహి, ఆత్మ నాలెడ్జ్ లేती है. ఆత్మ జ్ఞానం తీసుకుంటది. ఏంటంటే బాబా तुमको कितनी खुशी है, या आंतरिक गुप्त खुशी होनी चाहिए. ఇది లోపల ఆంతరికంగా గుప్తమైన సంతోషం అంటాడు బాబా. पढ़ाई के संस्कार आत्मा में है, दुख भी आत्मा को होता. చదువుకునే సంస్కారం అన్నది ఆత్మలో ఉంది, దుఃఖం కూడా ఆత్మకు ఉంటుంది. कहते हैं हमारी आत्मा को दुखी मत करो. ఏమంటారు? మా ఆత్మని దుఃఖీ చేయకండి. बच्चों को अब कितनी रोशनी मिल रही है, तुमको खुशी रहती है. పిల్లలకి ఎంత రోషని అంటే బాబా, వెలుగు అంటే ఎంత సంతోషం ఉండాలి. सागर से रिफ्रेश हो, बादलों को मिलकर वर्षा बरसानी. సాగరుడు అంటే శివ బాబా. బాబా నుండి మనమందరం ఆత్మలం ఏం అవ్వాలి? రీఫ్రెష్ అవ్వాలి. రీఫ్రెష్ అయ్యి మేఘాలు నింపుకోవాలంటే జ్ఞానం నింపుకొని వర్ష అంటే వర్షం కురిపించాలి అంటే బాబా జ్ఞాన వర్షం కురిపించాలి. आपस में मिलकर प्रदर्शनी आदि तैयारी करने में मदद करो. పరస్పరంలో కలిసి ప్రదర్శని పెట్టడంలో సహాయం చేయండి అంటాడు బాబా. షౌక్ ఉన్నా చెయ్యి. షౌక్ ఉండాలంటాడు బాబా. దేంది? దేని షౌక్ ఉండాలి? అర్థం చేయించడం. सर्विस सर्विस और सर्विस. సేవ
సేవ సేవ సేవ యొక్క షోక్ ఉండాలి అంటే బాబా. अच्छा मीठे मीठे सिक्की लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते ओम शांति शुक्रिया बाबा शुक्रिया బాబా శతకోటి ధన్యవాదములు బాబు దాదాకు శుక్రియా బాబా. అవధారణ కోసం చెప్తున్నారు. बाप द्वारा मिली हुई नॉलेज का सिमरण कर अपार खुशी में रहना. బాబా ద్వారా ఏదైతే మన జ్ఞానం లభించిందో ఆ జ్ఞానం యొక్క చింతన చేసి చాలా సంతోషాలు అపారమైన సంతోషంలో ఉండాలి అంటాడు బాబా. అపారమైన సంతోషం. విశాల బుద్ధి బన్ జోర్ షోర్ సే సమస్త బుద్ధి విశాలంగా ఉండాలి. ఆ వ్యక్తి ముద్దులో చెప్పినాడు కదా, బుద్ధి ఎన్ని రకాలుగా ఉంటాయి. సూక్ష్మ బుద్ధి, స్వచ్ఛ బుద్ధి, మహీన బుద్ధి, విశాల బుద్ధి. ఎన్ని రకాలుగా చెప్పినాడు బాబా? బేహద్ బుద్ధి. బాబా ఎన్ని రకాలుగా చెప్పినాడు. అలాగా సేవ చేయండి. बाप द्वारा जो स्मृति मिली उसे विस्मृति में नहीं लाना. पवित्र रहने की जो बाप से प्रतिज्ञा की है उसे पूरा निभाना. బాబా ద్వారా ఏదైతే మనకు స్మృతి లభించిందో ఆ స్మృతిలో ఉండాలి, విస్మృతిలోకి రావద్దు. పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ బాబాతో ఏదైతే మనం చేసినామో దాన్ని నిలబెట్టుకోవాలి అంటాడు బాబా. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. अपने भाग्य और भाग्य विधाता के गुण गाने वाले सदा प्रसन्न चित्त भव. మురళితోనే కనెక్టెడ్. మన యొక్క భాగ్యం ఏంటి, మన భాగ్యాన్ని తయారు చేసేటటువంటి భాగ్య విధాత ఎవరు, ఈ రెండిటి యొక్క గుణగానం గాయనం చేసేటటువంటి వాళ్ళే ఎప్పుడు ఎలా ఉంటారు? ప్రసన్న చిత్త. అంటే ఎప్పుడు స్మృతిలో ఉండాలి. నా భాగ్యం ఏంటి, నా భాగ్యాన్ని ఎవరు తయారు చేస్తున్నారు. ఈరోజు కూడా అన్నాడు కదా బాబా, నేను ఒకప్పుడు రావుగా ఉన్నదాన్ని ఈరోజు రంక్గా మారినాను. ఎప్పుడు ఈ చింతనలో ఉండాలంటే బాబా. ఇలా చింతనలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ప్రసన్న चित्त भवा अंटाడు బాబా. सभी ब्राह्मण बच्चों को जन्म से ही ताज तख्त तिलक जन्म सिद्ध अधिकार के रूप में प्राप्त होता. బ్రాహ్మణ పిల్లలకి బ్రాహ్మణ జన్మ ఎత్తిన వెంటనే కిరీటము, సింహాసనము, తిలకము ఏమేమి దొరుకుతుంది? తిలకము, కిరీటము, సింహాసనము మూడు దొరుకుతాయి అంటాడు బాబా. ఇది जन्म सिद्ध अधिकार रूपंలో దొరుకుతుంది. तो इस भाग्य के चमकते हुए सितारे को देखते हुए अपने भाग्य और भाग्य विधाता के गुण गाते रहो तो गुण संपन्न बन जाएगी. ఈ భాగ్యం ఎప్పుడు నక్షత్రంలా మెరుస్తూ ఉంటదంటే బాబా. దాన్ని చూస్తూ ఉండండి. మీ స్వయం యొక్క భాగ్యము, స్వయం భాగ్య విధాత అతని యొక్క గుణాలని గాయనం చేయండి. మీరు ఆటోమేటిక్ గా గుణ సంపన్న అవుతారు అంటే బాబా. अपनी कमजोरियों के गुण नहीं गाओ, भाग्य के गुण गाते रहो. प्रश्नों से पार रहो, तब सदा प्रसन्न चित्त रहने का वरदान प्राप्त होगा. फिर दूसरों को भी सहज ही प्रसन्न कर सकेंगे. మీ యొక్క బలహీనతల గాయనం చేయకండి, బలహీనతల యొక్క గుణగానం చేయకండి, భాగ్యం యొక్క గాయనం చేయండి. ప్రశ్నలకు అతీతంగా ఉంటూ ప్రసన్న చిత్తంగా ఉండండి. అప్పుడే మీకు ఆ వరదానం ప్రాప్తిస్తుంది అంటాడు బాబా. ఇతరులకు కూడా సహజంగానే ప్రసన్నంగా చేయగలుగుతారు. స్లోగన్ एकनामी और इकोनॉमी से चलना ही ब्राह्मण जीवन में सफलता का आधार है. एकनामी ఇంకా ఎకానమీతో నడవడం అప్పుడే బ్రాహ్మణ జీవితంలో ఇది సఫలతకు ఆధారము. ఓం శాంతి. ధన్యవాదాలు. యోగం చేద్దాం. ఓం శాంతి. శాంతి అక్కయ్య. ధన్యవాదాలు బాబు దాదాకు మీకు. ఓం శాంతి. సంతోషం పంపు, అరటి పళ్ళు పంపు, మంచి చేసి పంపు.
శాంతి ధన్యవాదాలు శాంతి బింది ధన్యవాదాలు ధన్యవాదము. ఓం శాంతి బింది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి ఓం శాంతి